జగన్ రెడ్డి క్రిమినల్ క్రెడిట్ ను ఎవరూ చోరీ చేయలేరు అన్నారు మంత్రి రవీంద్ర. కల్తీ మద్యం అమ్మి 32,000 మంది ప్రాణాలు తీసి 2,50,000 కుటుంబాలని మంచాలు పాలు చేసిన క్రెడిట్ ని ఎవరూ చోరీ చేయలేరు. అది జగన్ క్రెడిట్. ఇసుక మీద ఆంక్షలు విధించి నిర్మాణ రంగ కార్మికులను రోడ్ల పాలు చేసిన క్రెడిట్ ని ఎవరూ చోరీ చేయలేరు. అది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్. మైన్స్ లో అక్రమంగా తవ్వకాలు జరిపి వేల కోట్ల రూపాయలు లూటీ చేసిన క్రెడిట్ ని ఎవరూ చోరీ చేయలేరు. అది జగన్ రెడ్డి క్రెడిట్. పేదలకు పంచాల్సిన బియ్యాన్ని దొంగచాటుగా అమ్ముకున్న క్రెడిట్ ని కూడా ఎవరూ చోరీ చేయలేరు. అది జగన్ క్రెడిట్. బాబాయిని లేపేసి వక్రాక్షి ద్వారా తప్పుడు రాతలు రాపించిన క్రెడిట్ ని ఎవరూ చోరీ చేయలేరు. అది కూడా జగన్ రెడ్డి క్రెడిటే. ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు దోచేసిన క్రెడిట్ ని ఎవరూ చోరీ చేయలేరు. అది జగన్ రెడ్డి క్రెడిటే. అలాంటి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ అంటూ మాట్లాడడాన్ని ఎద్దేవా చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. దోపిడీలో, దుర్మార్గాల్లో, కక్షపూరితమైన రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రెడిట్ ఎవరికి ఉండదు. అలాంటి క్రెడిట్ ని చోరీ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. జగన్ రెడ్డి చేసే తప్పులన్నీ ఎదుటాల మీద రుద్ది పదే తన వక్రాక్షిలో డిబేట్లు పెట్టించి చెప్పించి ప్రజల మస్తిష్కాల్లో నింపుదామని చూస్తున్నాడు. ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గాళ్ళకి మళ్ళీ బుద్ధిమాన్యంతో ఎవరు ఉండట్లా. ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారో, మీరు ఏం చేయబోతున్నారు, మీ రాక్షస రాజకీయ క్రీడలని చూస్తూనే ఉన్నారు. మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి వాళ్ళు లేదు జగన్ రెడ్డి.